హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటండి స్టార్టింగ్ ఈ బస్తాలు ఏంటి, ఈ కట్ చేయడం ఏంటి, అట్లేంటి అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు అయితే మండిపోతున్నాయి. మా రాజమండ్రి వైపు అయితే 38 degrees దాటిపోయిందండి ఎండలకి మొక్కలు అయితే వాడిపోతున్నాయి. మనమైతే ఫ్యాన్ కింద ఏసీల కింద ఉంటుంటాం, మొక్కలు ఎండలో ఉంటాయి కదండి, అవి ఎండలకు అప్పుడే తట్టుకోలేకపోతున్నాయి. అందుకే ఈ ఏర్పాట్లు మొక్కలకు వేయడం కోసం మల్చింగ్ చేయడం కోసం ఈ బస్తాలు, అట్టపెట్లు ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేస్తున్నామండి. ఇలా కట్ చేసి వేయడం వల్ల అయితే ఈజీగా ఉంటుంది. మల్చింగ్ అంటే సమ్మర్లో టెంపరేచర్కి వేసిన వాటర్ అంతా ఇంకిపోయి మట్టి గట్టిగా అయిపోయి లోపల ఉన్న వేర్లు దగ్గరికి వచ్చి నొక్కిపోతాయండి. మట్టిలో ఉన్న మైక్రోబ్స్, ఎత్వంస్ను కూడా సంరక్షించాలి అంటే మట్టిలో మనం తడి ఉండేటట్లు చేయాలి. ఈ ఎండలకి వాటర్ అంతా ఆవిరైపోతుంది. మట్టిలో ఉన్న తడి అలా ఉండాలి అంటే మొక్కలకి వేసవకాలంలో మల్చింగ్ చేయాలి. మల్చింగ్ అంటే మొక్కలకి కప్పడం అండి. మన దగ్గర ఏముంటే అవి వాటితో మొక్కల్ని ఎండ నుంచి సంరక్షించడానికి ఇలా బస్తాల్లో గోనె సంచులండి, ఇవి గోనె సంచుల్ని ముక్కల కింద కట్ చేసి వేయచ్చు. అలాగే అట్ట ముక్కల్ని, కార్డ్బోర్డ్స్, గుడ్ల అట్టలు కూడా వాడచ్చండి. ఇవి కూడా మనం మొక్కలకి వేయచ్చు. వేసేటప్పుడు గాలి తగిలేటట్లు గ్యాప్ ఉంచుకుని పరుచుకోవాలి. అలా పరుచుకోవడం వల్ల వాటర్లో తడి అలాగే ఉంటుంది. ఇలా మల్చింగ్ చేయడం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించినట్టు అవుతుందండి. వేసవిలో ప్రత్యేకంగా నీటి ఆవిరి నిరోధించడం ద్వారా తేమను కూడా నింపుకోవడం అవుతుంది ఇలా మల్చింగ్ చేయడం వల్ల. ఇప్పుడు మా గార్డెన్లో బొబ్బర్లు ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తాను. ఈ పైకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇదే మొదటి హార్వెస్ట్ అండి. ఈ బొబ్బరిపాదు పెట్టి నెల రోజులు దాటింది. అంటే సీజన్ కాదు ఇది, పెడితే వస్తాయా లేవా అనుకున్నాను. చూడండి మొత్తం ఎంత బాగా వచ్చాయో. ఈ టబ్లో బ్లాక్ టబ్ అండి, బ్లాక్ టబ్లో నేను 2 మొక్కలు పెట్టాను. చూడండి మొత్తం అన్ని బొబ్బర్లు ఎలా వచ్చాయో. బాగా లాంగ్ బీన్స్ అంటాం, ఇవి బాగా వచ్చిందండి. వీటికి పెస్ట్ అయితే పేనుబంక వస్తుంది అంతే. ఫెర్టిలైజర్స్ అయితే నేనేమీ ఎక్కువ ఇవ్వలేదండి. ఆ మొక్క పెట్టడం వరకు పెట్టాను అంతే. ఇదిగోండి ఇప్పుడు కాపు వస్తుంది. ఇప్పుడు కాపు తీసుకుంటున్నాను, నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఈ బొబ్బరికాయలు. ఇంకో నెల వరకు మనకి సమ్మర్లో కూడా వస్తాయనుకుంటున్నానండి ఇవి. ఇది షేడ్లోనే ఉందండి టబ్బు. ఈ బొబ్బర్లన్నీ కూడా నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. బొబ్బర్లు అయితే ఈజీగా మనకి గ్రో చేయొచ్చండి. వింటర్లో అయితే చాలా బాగా వస్తాయి. నేను పెట్టి 1 month అవుతుందండి. ఈ బొబ్బర్ల పాదు పెట్టి ఎందుకు తీసేయడం చూద్దాము, అసలు వస్తుందా లేదా సమ్మర్లో అని చూశానండి. కాపు అయితే బాగానే వచ్చింది. ఎండల ముద్దు వరకు ఇంకో నెల వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చు ఈ బొబ్బర్లు అనుకుంటున్నానండి. మేము గార్డెన్ మార్చేటప్పుడు అయితే మొత్తం బొబ్బరి పాదులు అవన్నీ కూడా తీసేసామండి. అప్పుడు కూడా ఇలా కాపు మీద ఉన్న పాదునే తీసేసాము. ఈ చిక్కుళ్ళు సంబంధించిన దానికైతే మాత్రం పేనుబంక వస్తుందండి. అది ఎక్కువ అవ్వకుండా మనం గార్డెన్లో ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేసుకుని ఆ పేనుబంక వచ్చింది మనం వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం ఎక్కువ అవనివ్వకుండా
చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆకులు బాగుండకపోతే ఆకులు తీసేసుకుని ఇలాగ పేను బంక్ వచ్చినప్పుడు వాటర్తో క్లీన్ తీసేసుకుంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. అలాగే బెండ మొక్కలు కూడా 6-8 బ్యాగుల్లో పెట్టానండి. ఇవి కూడా హార్వెస్ట్కి వచ్చాయి. బెండ మొక్కలు కూడా పెట్టి నేను నెల అవుతుంది. సమ్మర్లో అయితే బెండ బాగానే వస్తుందండి. ఇవి ఎండలోనే ఉన్నాయి చూడండి. ఎండకప్పుడే బెండ మొక్కలు కూడా ఎలా వాడిపోతున్నాయో. మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి వేస్తున్నాం. మళ్ళీ మధ్యలో 11-12 మధ్యలో ఒకసారి వాటరింగ్ లైట్గా చేస్తున్నామండి. మాకైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి ఇటువైపు. బెండ మొక్కలకి ఇప్పుడు బెండకాయలను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ బెండ మొక్కలు కూడా త్వరగానే మనకి కాపు వస్తుందండి. దీనికి కూడా నేను ఫెర్టిలైజర్స్ అది ఏమీ మొక్క పెట్టడం వరకునే ఏమీ ఇవ్వలేదు. పెస్ట్ కూడా ఏమీ లేదండి. ఇవి కూడా ఈజీగా గ్రో చేయొచ్చు. బెండ కూడా విత్తనం మంచిది తీసుకుంటే క్రాప్ బాగా వస్తుందండి. సమ్మర్లో అయితే బెండ బాగానే ఉంటుంది. ఈ మొక్కలన్నిటికీ కూడా నేను మల్చింగ్ చేస్తానండి. గోనె సంచి మొక్కలు కట్ చేసాము. అలాగే అట్ట మొక్కలు కూడా ఇవన్నీ కూడా మొక్కలకి పరుచుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచి చుట్టూ వేసుకోవాలండి. తోటకూరను కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఆకుకూరలు ఏమైనప్పటికీ కూడా 25 రోజుల లోపులోనే మనం హార్వెస్ట్ చేసేయాలండి. ఇందులో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. ఆకుకూరలు అయితే త్వరగానే హార్వెస్ట్ వస్తాయండి. దీనికైతే మెయిన్ మనం వర్మి కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఎరువుని కానీ ఇవ్వాలి. ఈ సమ్మర్లో అయితే వాటర్లో డైల్యూట్ చేసేస్తే బాగుంటుంది, డైరెక్ట్గా ఇవ్వకుండానండి. ఇప్పుడు నేను తోటకూరను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా కోసిన రోజునే మనం పప్పులో కానీ ఫ్రై కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. ఆకుకూరలు అయితే త్వరగానే గ్రో చేయొచ్చండి. ఆకుకూరలు ఎక్కడ ఉంటే అక్కడ బ్యాగులో పడి వచ్చేస్తూ ఉంటాయండి. తోటకూర ఈ క్రాటన్ స్టబ్లో కూడా 2 మొక్కలు వచ్చేసి అలా వదిలేస్తే విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయండి. బాగా లావుగా అయినవి అయితే పులుసు పెట్టుకోవడానికి బాగుంటాయండి. కాడలు విత్తనాలు కూడా తీసుకోవచ్చు. ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర కూడా సమ్మర్లో బాగానే వస్తుందండి. గోంగూర, ఈ ఆకుకూరలు అయితే మనం ఈజీగానే గ్రో చేయొచ్చు. ఆకుకూరలు మన గార్డెన్లో అయితే టేస్ట్ బాగుంటాయండి బయట కొనేదానికంటే. ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి. నేను చాలాసార్లు విత్తనాలు పెట్టాను కానీ రాలేదు. నేనైతే ఇంక వస్తాయి రావు అన్నట్టు ఈ చుక్కకూర బ్యాగ్లో పెట్టానండి, వచ్చాయి. ఇవి రీప్లాంటింగ్ చేయాలి. ఇవి కూడా మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన తోటకూర. బొబ్బరికాయలు 1/4 కిలో కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇవి ఈరోజు కోసిన బెండకాయలండి. కవర్లో అయితే 2 days బ్యాక్ కోసినవి. బెండకాయలు అయితే ముదిరిపోతూ ఉంటాయి కదండి, అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేయడానికి అవ్వదు. 2 days ముందు కోసినవండి. అవి కలిపి 1/2 కిలో కంటే ఎక్కువే వచ్చాయి. ఇవి ఎక్కువపోతే ముదిరిపోతూ ఉంటాయండి. సాయంకాలం కొద్దామనేసరికి వెంటనే ముదిరిపోతాయి. బెండకాయలను చూసుకుని మనం కోసుకుని స్టోర్ చేసుకుని అన్నీ ఒకసారి ఫ్రై అయితే 2 రోజులు దాచుకుని చేసుకోవచ్చండి. పులుసు అది అయితే కొంచెం అయ్యేసరికి సరిపోతాయి. ఇదిగోండి బెండ మొక్కకి నేను మల్చింగ్గా ఈ బస్తాని కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను. ఇలా కొంచెం గ్యాప్ ఉండాలండి. మొక్క మొదట్లో గాలి వెళ్ళాలి. గాలి వెళ్ళేటట్టు గ్యాప్ ఉంచుకుని పరుచుకోవాలి. ఇలా పరుచుకుంటే గాలి వెళ్తుంది లోపలికి. వాటరింగ్ చేసినప్పుడు ఆ తడి కూడా అంటి పెట్టుకుని ఉంటుందండి. టమాటా మొక్కలకి, బెండ మొక్కలకి, ఇవన్నిటికి కూడా నేను గోనె సంచులు వేస్తున్నాను. మాకు ఊళ్ళో రైస్ వ్యాపారం, ధాన్యం వ్యాపారం చేస్తారండి. వాళ్ళు ఇచ్చారు, ఇవి ఉరికినే ఇచ్చారు. అలా మీకు కూడా అందుబాటులో ఉంటే తెలుసున్న వాళ్ళు అయితే ఉరికినేస్తారు. లేదంటే తక్కువ కాస్ట్ అండి, ఎక్కువ కాస్ట్ ఏముండవు. ఇదైతే ఎక్కువ తడి ఉంచుకుంటుంది అనుకుంటున్నాను నేనైతేనండి. బస్తాలు అయితే ఇవి మీకు అందుబాటులో ఉంటే కనుక ఇవి తీసుకొచ్చి ఇలా మొక్కల కింద కట్ చేసి ఇలా మొక్కలకి ఇలా పరచండి. ఇలా మల్చింగ్ చేయండి. ఎంతో కొంత మనం మొక్కల్ని వేసవకాలం నుంచి సంరక్షించినట్టు ఉంటుంది. ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం. మొక్కలైతే ఎలా వేలాడిపోతున్నాయో చూడండి. మొక్కల్లో ఉన్న ఎర్త్వర్మ్స్ని, మైక్రోబ్స్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. మన గార్డెన్ బట్టి ఇలా బస్తా సంచులని మల్చింగ్ కింద చేసుకోవచ్చు. ఎండిన ఆకులతో కూడా చేసుకోవచ్చండి. అలాగే బియ్యం ఆడినటువంటి పొట్టు ఉంటుంది కదండి, వరి పొట్టు, అవి కూడా వేయచ్చు. వరి పొట్టును కూడా పైన వేయచ్చు. అట్ట మొక్కలు, కార్డ్బోర్డ్స్, అది కూడా మనం మల్చింగ్ కింద మొక్కల మొదట్లో వేయచ్చండి. ఇలా చేస్తే చూడడానికి అందంగా ఉంటుంది. మొక్కలు కూడా సంరక్షించిన వాళ్ళం అవుతాము మనం. అందుకని కొంచెం శ్రమ అనుకోకుండా ఈ వేసవకాలంలో ఎండలో ఉన్న ఈ మొక్కల కోసం ఈ పని మనం చేయాలండి తప్పనిసరిగా. ఇలా చేయడం వల్ల మొక్కలు ఎండలకి చనిపోకుండా, నీరసపడిపోకుండా తేమను ఉంచుకుంటాయండి. ఇలా తడి ఉండడం వల్ల వాటర్ త్వరగా ఆవిరైపోకుండా ఉంటుంది.
ఈ విధంగా నేను బస్తా ముక్కలన్నిటినీ కూడా బీరపాదు, కాకరపాదు, ఈ పాదులకి అలాగే వంగ చెట్లు, బెండ చెట్లు, పచ్చిమిర్చి అన్నిటికి కూడా వేసానండి. అట్ట ముక్కలు కూడా వేస్తాను. ఇదిగో షేడ్లో ఉన్నాయండి మిర్చి మొక్కలు. రేకుల షెడ్ వేసామండి, అయినప్పటికీ కూడా సైడ్ నుంచి ఎండ ఎక్కువ వచ్చేసి మొక్కలు వేలాడిపోతున్నాయి. వీటికి కూడా నేను అట్ట ముక్కలు వేస్తున్నానండి. అలా మీ దగ్గర గుడ్లు అట్లు ఉంటాయి కదండి, అవి కూడా కార్డ్బోర్డ్స్ అవి కూడా మనం ఇలా ముక్కల కింద కట్ చేసి మొక్కలకి ఇలా పరుచుకోవచ్చు. అలాగే మన దగ్గర కొబ్బరి పొట్టు ఉంటుంది కదండి, ఆ కొబ్బరి పొట్టును కూడా పైన వేయచ్చు. ఎండిన ఆకులతో కూడా మల్చింగ్ చేయొచ్చు. రంప పొట్టు కూడా వేయచ్చండి. నేనైతే బస్తా సంచులు ఈ అట్ట ముక్కలతోటే మల్చింగ్ చేస్తున్నాను. వేసవికాలం వాటరింగ్ అయితే మటుకి ఉదయం సాయంకాలం కంపల్సరీ అయితే మన తడి చూసుకుని ఇస్తూ ఉండాలండి. మధ్యలో కూడా మొక్కలు వాడిపోతున్నప్పుడు నేనైతే చేస్తున్నానండి. మాకు ఇటువైపు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల 11-12 గంటలకి మా హస్బెండ్ వచ్చి మొక్కలు ఏవైతే వాడిపోతున్నాయో వాటికి మరలా కొంచెం వాటరింగ్ చేస్తున్నారండి. ఈ గార్డెనింగ్ అంటే ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదండి. ఇంట్లో పిల్లలు, హస్బెండ్ మొత్తం చేయాలి. ఎందుకంటే వేసవికాలంలో మరీ జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లల్ని ఎలా చూసుకుంటామో మొక్కలను కూడా అదే విధంగా చూసుకోవాలి. మనం చూసుకుంటే శ్రద్ధగా చూసుకుంటామండి. వాటరింగ్ చేయడం, వాటికి ఏదైనా స్ప్రే చేయడం కూడా ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా మనం స్ప్రే చేస్తూ ఉండాలి. మార్చండి బలానికి ఇస్తూ ఉండాలి. ఈ వేసవికాలం మొక్కలను అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మీరు కూడా ఈ విధంగా మొక్కలకి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వాటితో ఇలా మల్చింగ్ చేయండి. బస్తా సంచులతో కానీ, లేదా కొబ్బరి పొట్టు, ఎండిన ఆకులు, రంప పొట్టు, వడ్ల పొట్టు, ఏదైనా సరే మీకు ఏది వీలుగా ఉంటే అది మొక్కలకి ఇలా పైన మల్చింగ్ చేసినట్టు ఇలా కప్పినట్టు కొంచెం గ్యాప్ ఉంచి చుట్టూ కూడా ఇలా పరిచండి. వాటరింగ్ కూడా 2 పూట్ల చేయండి. అలాగే వేసవికాలంలో మొక్కలు నీరసపడిపోకుండా వాటికి ఏయోటి స్ప్రే చేస్తూ ఉండండి. ఈ వేసవికాలం అయితే మొక్కలను శ్రద్ధగా చూసుకోవాలండి. మనం చూసుకుంటేనే అవి శ్రద్ధగా చూసుకోగలుగుతాం. మనకి వీలవి లేదని పని వాళ్ళతోనైనా ఎవరితోనైనా మనం చేయించామంటే వాళ్ళంతా శ్రద్ధగా చూడరండి. పిల్లల్ని ఏ విధంగా చూస్తామో అలాగే మొక్కలను కూడా మనం సంరక్షించుకోవాలి సమ్మర్లో. ఈ విధంగా మీరు కూడా చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో టమాటాలు వచ్చేయండి. టమాటాలు ముగ్గడానికి నేను దీనికి ఒక లిక్విడ్ని ఇవ్వబోతాను, అది కూడా వీడియో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.